Hey beautiful people, welcome back to Pre-Pra Chronicles. గైస్ మీకు తెలుసా నేను ముంబై వెళ్తున్నా అనుకున్నాను, కానీ నా పేరెంట్స్ నాకు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారో తెలుసా? ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అస్సలు ఆలస్యం చేయకుండా సింగపూర్ వ్లాగ్ పార్ట్ 1 లోకి వెళ్ళిపోదామా? ఈ వ్లాగ్ లో ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్ మొదలు వీసా ప్రతి ఒక్క ప్రాసెస్ ని చిన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని కూడా మిస్ అవ్వకుండా షేర్ చేసుకోబోతున్నాను. జనవరి 27 మార్నింగ్ 10 o'clock కి మాకు ఫ్లైట్. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటే మనం 3 hours ఎర్లీగా ఉండాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. సో అందుకని మేము 4 o'clock కి క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి రెడీ అయిపోయామన్నమాట. మేము రెడీ అవ్వాలంటే 2:30 కి లేచి రెడీ అయిపోయి 6 o'clock అంతా ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. ఇంకా వాడు ముంబైకి వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్ లో ఉన్నాడే తప్ప సింగపూర్ కి వెళ్తున్నామన్న ఐడియా అస్సలు లేదన్నమాట. చూద్దాం ఈ సర్ప్రైజ్ ని ఎంతసేపు మేము మెయింటైన్ చేయగలుగుతామో. హలో గైస్, గుడ్ మార్నింగ్. మార్నింగే కాబట్టి అంత క్యూ ఉండదేమో అనుకున్నాం, కానీ లక్కీలీ మేము సెకండ్ లోనే ఉన్నాము. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు కదా, లైక్ బోర్డింగ్ పాస్, ఫ్లైట్ టికెట్స్, వీసా అవన్నీ కూడా చెక్ చేస్తారు. వాడి బోర్డింగ్ పాస్ ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి వాడిని పంపించేసాము. వాడిని పంపించినందుకు కొంచెం భయపడ్డాడు అనమాట. మేము వాడిని లోపల పంపించి బయట నుంచి బాయ్ చెప్తుండటం కొంచెం పానిక్ అయ్యాడు. తర్వాత నేను నెక్స్ట్ వెళ్ళగానే ఇంకా ఫుల్ ఖుషి అయిపోయాడు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదంతా అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన బ్యాగ్స్ అన్ని కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ నుంచి అన్ని లగేజ్ బ్యాగ్స్ మొత్తం కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి మన ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్ కి అయితే వెళ్ళాలి. చెక్ ఇన్ లైన్ కౌంటర్ కి అయితే వచ్చేసాము. అంతకన్నా ముందు నేను శానిటైజర్ మర్చిపోయానని అక్కడే అపోలో ఫార్మసీలో తీసుకున్నాను. సంథింగ్ ఇస్ సస్పిషియస్. I don't care. క్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఇండిగో స్టాఫ్ వాళ్ళు వచ్చి ముందే వెరిఫికేషన్ ప్రాసెస్ ని అయితే స్టార్ట్ చేశారనమాట. పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ ని అడగటం స్టార్ట్ చేశారు. అప్పుడు సింగపూర్ అన్న పదం విని వీడు సస్పిషియస్ అనేది స్టార్ట్ చేశాడు. కానీ అప్పటికి కూడా ముంబై అనే కవరింగ్ ఇస్తూ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇండిగోలో ఉన్నాయి అనేసి చెప్పాము. అలా చెప్పటం వల్ల కన్విన్స్ అయిపోయాడు అనమాట. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయాక ఇప్పుడు బ్యాగేజ్ అయితే డ్రాపింగ్ చేసేస్తున్నాము. కన్వేయర్ బెల్ట్ మీదకి వెళ్ళిపోయాయి. ఇంకా మన బ్యాగేజెస్, వెయిట్ అన్ని చూసేశారు. ఇంకా వెళ్ళిపోతున్నాయి. చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు అయిపోయింది. చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఎక్కడున్నాయో చూసుకుని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఉండే ఇంపార్టెంట్ సెక్షన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఇమిగ్రేషన్ లో మన పాస్పోర్ట్, వీసా, అలాగే బోర్డింగ్ పాస్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అలాగే కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతారు. బట్ అంత హార్డ్ గా ఏముండవు. ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఎక్కడ బుక్ చేసుకున్నారు, ఎక్కడ స్టే చేయబోతున్నారు, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో పానిక్ అవ్వకుండా, వరీ అవ్వకుండా మనం నార్మల్ గా మాట్లాడితే సరిపోతుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిన వెంటనే సెక్యూరిటీ చెకింగ్ అన్ని ఉండింది. లైక్ స్కానింగ్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ముగించేసుకున్నాము. సెక్యూరిటీ పర్పసెస్ కోసం అక్కడ వీడియో చేయడం అలో లేదు కాబట్టి నేను అవన్నీ రికార్డింగ్ చేయలేదు. ఎయిర్పోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మన గేట్ నెంబర్ అయిన D1 దగ్గరికి వెళ్ళాలి. అయితే కొంచెం ఆకలిగా ఉంది కాబట్టి కెఫే చాక్లెట్ రెస్టారెంట్ లో ఒక క్యాపుచినో, ఒక చాక్లెట్ బ్రౌనీని తీసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయితే అయ్యాము. మార్నింగ్ త్వరగా లేవడం వల్ల నాకు సివియర్ హెడేక్ గా ఉండింది. సో కొంచెం కాఫీ తాకగానే రిలాక్స్ అయిపోయాను. ఆల్మోస్ట్ 8:45 అయింది మాకు ఫుడ్ వచ్చేసరికి. 9 కంతా మనం గేట్ లోపల ఉండాల్సి ఉంటది. ఇంకా త్వరగా తినేసి గేట్ లోపలికి అయితే వెళ్ళేటప్పుడు ఒక పెద్ద హ్యూజ్ బ్యాంబూ స్ట్రక్చర్ కనిపించింది. నిజంగా చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం వీసా ప్రాసెసింగ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. సింగపూర్ కి వెళ్ళాలంటే మనకు ఈ వీసా ఉండాలి. ఈ వీసా అప్లై చేయాలంటే సర్టిఫైడ్ ఏజెంట్స్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ఏజెంట్ దగ్గర ఒక్కో రేట్ ఉంటుందన్నమాట. మేమైతే పర్ పర్సన్ 4,500 పే చేసాము ఈ వీసా కోసం. వీసాని మేము డిసెంబర్ లాస్ట్ వీక్ లో అప్లై చేస్తే మాకు జనవరి 1st వీక్ లో వీసా వచ్చేసింది. మా వీసా ప్రాసెసింగ్ అంతా సులభంగా రాప్టార్ వీసా ఏజెన్సీస్ ద్వారా సులభంగా అయిపోయింది. వీడియోలో నేను అన్ని డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుని వీళ్ళకు ఫోన్ చేసి ఈమెయిల్లో వాళ్ళకు మీరు ఈ డాక్యుమెంట్స్ ని పంపిస్తే చాలు. వాళ్ళ ఆఫీస్ ని విజిట్ చేయనక్కర్లేదు. వీసా డీటెయిల్స్ కోసం వాళ్ళ నెంబర్ ని నేను షేర్ చేశాను. వాళ్ళని మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మా వీసా ప్రాసెసింగ్ అయితే చాలా త్వరగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మన జర్నీతో కంటిన్యూ చేసేద్దాం.
గేట్ లోపలికైతే వచ్చేసాం. కొన్ని పిక్చర్స్ ని కూడా క్లిక్ చేసుకున్నాము. బయట చాలా ఫ్లైట్స్ పార్క్ చేసి ఉండడం చూసి మా వాడికి ఫుల్ హ్యాపీ అయిపోయిందనమాట. అలా పిక్చర్స్ క్లిక్ చేసుకుంటున్నామో లేదో గేట్ అయితే ఓపెన్ చేసేసారు. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. ముందే వెళ్ళి ఎందుకు క్యూలో నిల్చుకోవడం అని లాస్ట్ లో కొంతమంది ఉన్నప్పుడు వెళ్ళి నిల్చుకున్నాము. 2 minutes లో పాస్పోర్ట్ అండ్ వీసా చూసారు. ఇంకా ఫ్లైట్ బోర్డింగ్ కి టైం అయిపోయింది. ఇట్స్ టైమ్ టు బోర్డ్ అవర్ ఫ్లైట్ నౌ. చూస్తున్నారు కదా మా వాడిని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో. ఇప్పటికి కూడా తెలియదండి వాడు ఇంకా ముంబై అని అనుకుంటున్నాడు. చూడండి ఎంత ఎక్సైటెడ్ గా లోపలికి వెళ్తున్నాడో. మేమైతే ఎయిర్ క్రాఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ హోస్టెస్ ని కాక్పిట్ చూడొచ్చా అని అడిగాము. బట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం అయితే ఉంది. ఆ లోపల రీఫ్యూయలింగ్ చేస్తున్నారు. అలాగే ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా మొదలు పెట్టేశారు. బ్యాగేజ్ అంతా కూడా లోపలికి డ్రాప్ ఇన్ అయిపోయింది. వీసా రిజెక్ట్ అవ్వకుండా అప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ కరెక్ట్ గా మనం చూపిస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మామూలుగానే పైలట్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ అనౌన్స్మెంట్ లో సింగపూర్ అన్న వర్డ్ ని విన్నాడు. కానీ విని కూడా మళ్ళీ సింగపూరా అనగానే లేదు నాన్న ముంబై నువ్వు బై మిస్టేక్ విన్నట్టున్నా అని సర్ది చెప్పాము. అప్పుడు కూడా పాపం కన్విన్స్ అయిపోయాడు. 9:45 కంతా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. పిల్లలు ఉండగా మనం విండో సీట్ లో కూర్చోవాలంటే చాలా కష్టం కదా. అందుకే కదా నేను ఒక చిన్న ట్రిక్ ని ప్లే చేశాను. అదేంటంటే ముందుగానే ఐప్యాడ్ లో కొన్ని మూవీస్ ని డౌన్లోడ్ చేశాను. నువ్వు నాకు విండో సీట్ ఇస్తే నేను నీకు ఐప్యాడ్ ఇస్తాను అని చెప్పాను. ఐప్యాడ్ కోసం పాపం నాకు విండో సీట్ ని త్యాగం చేసేసాడు. ముంబై అయినా సింగపూర్ అయినా వాడి బర్త్డే ట్రిప్ కాబట్టి వాడు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సింగపూర్ ఎయిర్లైన్స్ ని బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ టైం కన్వీనియంట్ గా ఉండకపోవటం వల్ల ప్లస్ నేను ఇండిగోలో బ్లూ చిప్ మెంబర్ అయినందువల్ల ఇండిగోలో ఫ్లైట్ ని అయితే బుక్ చేసుకున్నాము. కానీ మీల్ అయితే యాడ్ అవ్వలేదన్నమాట. దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి మీల్ అయితే యాడ్ చేసుకున్నాము. పన్నీర్ టిక్కా శాండ్విచ్, చికెన్ క్లబ్ శాండ్విచ్ ఇచ్చారు. రెండు కూడా చాలా బాగున్నాయి. అలాగే కాఫీ, హాట్ చాక్లెట్ రెండు కూడా బాగున్నాయి. నాకు ఫుడ్ చాలా నచ్చింది. రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్ మాకు 75,000 అయ్యింది ముగ్గురికి. మేము డిసెంబర్ లో చేసుకోవడం వల్ల ఆ రేటు నింది ఫ్లైట్ టికెట్స్. అదే గనక ముందే మేము ప్లాన్ చేసుకుని ముందే టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే అరౌండ్ 50,000 to 60,000 లోపే ఫ్లైట్ టికెట్స్ అయిపోయేవి. ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ కి ప్లాన్ చేస్తుంటే గనక ఎక్స్పెన్సివ్ ప్యాకేజెస్ ని తీసుకోకండి. మీ అంతకు మీరే ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి ట్రై చేయండి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనకు సేవ్ అవుతుంది. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ కొంచెం సేపు చూసాడో లేదో అప్పుడే బోర్గా ఫీల్ అవ్వటం స్టార్ట్ అయిందనమాట. పక్క రోలోనే వీడికంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడితోటి ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేసేసాడు. మా వాడు అంతేనండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలుగుతాడు. అబ్బాయితో అలా మాటలు కలిపి చిన్న చిన్నగా ఇద్దరు నవ్వుకోవటం, మాట్లాడుకోవటం, ఆటలాడటం స్టార్ట్ అయిందనమాట. ప్యాసింజర్స్ అందరూ ఫ్లైట్ లో పడుకొని నిద్రపోతుంటే వీళ్ళిద్దరు మాత్రం గోల చేశారనుకోండి. మీరే చూడొచ్చు ఆ పిల్లోడితో ఎంత బాగా ఆటలాడుతున్నాడో ఈ సీట్ లో నుంచి ఆ సీట్ లో. నాకైతే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. మేము ల్యాండ్ అయ్యే వరకు కూడా వాళ్ళిద్దరు అలాగే ఆట ఆడుకుంటూ టైం పాస్ చేసేసారనమాట. 5 hours ఫ్లైట్ అసలు వాడికి బోరే అనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ మనం ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సింగపూర్ కు వెళ్ళాలని మేము నవంబర్ లో ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాము. అయితే ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే మలేషియా, సింగపూర్ రెండు కవర్ చేయాలని ప్లాన్ చేశాము. కానీ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయి అని మలేషియాలో వెతికినప్పుడు బాటు కేవ్స్ ఇంకా రెనోవేషన్ లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అని చూయించిందనమాట. అది కాకుండా తమిళనాడు ఏదో ఫెస్టివల్ జరుగుతుండడం వల్ల తమిళ్ పీపుల్ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉందని అయితే తెలుసుకున్నాము. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మలేషియా వద్దు, ఉత్త సింగపూర్ మాత్రమే ఈసారికి చేసేద్దాము అని అనుకుని సింగపూర్ డిసైడ్ అయ్యాము. ఎప్పుడైనా కానీ ఒకే వెబ్సైట్ లో ఫ్లైట్, హోటల్స్ బుక్ చేసుకోకుండా వేరే వెబ్సైట్స్ లో చెక్ చేసి ప్రైస్ మనకి ఎక్కడ బెస్ట్ గా ఉంటుందో అక్కడే బుక్ చేసుకోవడం చాలా మంచిది. హోటల్ బుకింగ్ చేసేటప్పుడు అగోడాలో అయితే మాకు చాలా మంచి ప్రైస్ అలాగే డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వచ్చాయన్నమాట. హోటల్ బెన్కులన్ వచ్చేసి సిటీ సెంటర్ లో బెన్కులన్ స్ట్రీట్ లో ఉంది కాబట్టి ప్రైస్ చాలా హై ఉండింది వేరే వెబ్సైట్స్ లో. బట్ అగోడాలో మాకు మంచి ఆఫర్, డిస్కౌంట్ కూడా వచ్చి 11,000 కే వచ్చేసిందనమాట. అది కూడా విత్ బ్రేక్ఫాస్ట్. వీసా అప్రూవ్ అయిన తర్వాత ఫోరెక్స్ కరెన్సీని ఆర్డర్ చేసుకున్నాము ఏజెంట్ ద్వారా. 50,000 మన ఇండియన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేస్తే 400 సింగపూర్ డాలర్స్ వచ్చాయి. ఫోరెక్స్ అయిన తర్వాత మెయిన్ అట్రాక్షన్ సింగపూర్ లో ఏవైతే ఉన్నాయో వాటి టికెట్స్ ని బుక్ చేసుకోవాలని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారని క్లూక్ అలాగే హెడ్ అవుట్ ని చూసాం. కానీ మాకు బెస్ట్ ప్రైజెస్ మేక్ మై ట్రిప్ లోనే దొరికాయి. మేక్ మై ట్రిప్ ద్వారానే మా ప్రతి టికెట్ ని కూడా మేము బుక్ చేసుకున్నాము. మెయిన్ అట్రాక్షన్ టికెట్స్ ముందుగానే చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే తర్వాత హడావిడిగా చేసుకుంటే ప్రైస్ టికెట్స్ ఎక్కువైపోవచ్చు, అలాగే టికెట్స్ అయిపోవచ్చు కూడా.
ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే SG అరైవల్ కార్డ్. మనం సింగపూర్ కి వెళ్లే 3 రోజుల ముందు ఈ SG అరైవల్ కార్డ్ ని ఆన్లైన్ లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. ఇది లేకుంటే మీరు సింగపూర్ లోకి వెళ్ళలేరు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్యాకింగ్ ఒక 2 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేసాము. బేసిక్ మెడిసిన్స్, కాఫ్, కోల్డ్, లూజ్ మోషన్స్ అలా ఏమన్నా సడన్ గా ఫీవర్ వచ్చినా కూడా మనం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి అలా బేసిక్ మెడిసిన్స్, అలాగే కప్ నూడిల్స్, కొన్ని చిన్న చిన్న స్నాక్స్, రెడీ మిక్స్, ఉప్మా మిక్స్, పోహా వీటన్నిటిని కూడా ప్యాక్ చేసుకున్నాము. వెజిటేరియన్ ఫుడ్ దొరకటం కష్టం, అలాగే పిల్లలు ఎప్పుడంటే అప్పుడు ఆకలి అంటారు కాబట్టి సడన్ గా మనం రెస్టారెంట్స్ కి పరిగెత్తలేము కాబట్టి వీటన్నిటిని ముందుగానే తీసుకువెళ్లడం చాలా మంచిది. మళ్ళీ మన జర్నీలోకి కంటిన్యూ అయిపోదామా? విండో బయట చూస్తుంటే నాకు సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు కనిపించాయి. మొదట్లో అవి ఏమిటో అర్థం కాలేదు. అయితే అవి ఏంటంటే రియావు ఐలాండ్స్. ఈ రియావు దీవులు ఇండోనేషియాకు చెందిన ఒక పెద్ద ద్వీప సమూహం. ఇవి సింగపూర్ కు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే సింగపూర్ కి విమానంలో వెళ్లేటప్పుడు ఈ దీవులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో 1000కి పైగా చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి బాటమ్, బింటన్, కరిమున్ వంటి దీవులు. బాటమ్ అనే దీవి సింగపూర్ కు చాలా దగ్గరగా ఉండటం వల్ల చాలా మంది అక్కడికి వీకెండ్ ట్రిప్స్ కి కూడా వెళ్తారు. రియావు దీవుల చుట్టూ అందమైన నీలి సముద్రం ఉంటుంది. పైనుండి చూస్తే సముద్రం మధ్యలో పచ్చగా ఉన్న దీవులు చాలా అందంగా కనిపిస్తాయి. ఆ రోజు కొంచెం మేఘాలు ఉన్నా కూడా ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపించింది. ఇంకా కొద్దిసేపటికి నాకు సముద్రంలో పెద్ద పెద్ద షిప్స్ కనిపించాయి. కంటైనర్ షిప్స్, కార్గో షిప్స్ ఒక్కటి తర్వాత ఒకటి కనిపించాయి. అది చూస్తుంటే సముద్రంలో ఒక పెద్ద హైవేలా అనిపించింది. ఈ ప్రాంతం స్ట్రైట్ ఆఫ్ మలక్కా అనే ప్రసిద్ధ సముద్ర మార్గాన్ని దగ్గరగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే షిప్పింగ్ రూట్స్ లో ఒకటి. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య వాణిజ్యం జరిగే ముఖ్యమైన మార్గం ఇదే. రోజు వేలాది షిప్స్ ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. అందుకే సింగపూర్ చుట్టూ సముద్రంలో ఎప్పుడూ చాలా షిప్స్ కనిపిస్తాయి. విమానం పైనుంచి ఈ దీవులు, సముద్రం, షిప్స్ అన్నీ కలిపి కనిపించడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఆ దృశ్యం చూసినప్పుడు మనం నిజంగా సింగపూర్ కి దగ్గరగా వచ్చేసామన్న అనుభూతి కలుగుతుంది. నిజానికి ఇది ఇండియన్ ఓషన్ కు చెందిన ఒక భాగం. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధమైన మలక్కా జలసంధి ఉంటుంది. ఈ సముద్ర మార్గం శతాబ్దాలుగా వాణిజ్యానికి చాలా ముఖ్యమైనది. పాత కాలంలో భారతదేశం, చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య వ్యాపారులు ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవారు. అప్పుడు మసాలాలు, పట్టు వస్త్రాలు, విలువైన వస్తువులు ఈ సముద్ర మార్గంలోనే తరలించేవారు. అందుకే మలక్కా జలసంధిని ప్రపంచంలోనే ముఖ్యమైన వాణిజ్య మార్గాలలో ఒకటిగా భావిస్తారు. ఇప్పటికీ ప్రతిరోజు వేలాది కార్గో షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. ఆల్మోస్ట్ సింగపూర్ కి మనం రీచ్ అయిపోయాం కాబట్టి పైలట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంకా మనం కొంతసేపట్లో ల్యాండ్ అవ్వబోతున్నాము. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అని. సముద్రాన్ని దాటిన తర్వాత ఆ సిటీని చూస్తూ ఇంట్రెస్టింగ్ గా బిల్డింగ్స్, హైవేస్ వస్తుంటే ఇంకేం వస్తాయో అని చూస్తుండే లోపే క్షణ మాత్రంలోనే ల్యాండింగ్ అయిపోయినట్టు అనిపించేసింది. ల్యాండ్ అయిన వెంటనే పార్కింగ్ స్పేస్ కి వెళ్ళటానికి కొంచెం టైం పట్టింది. ఈలోపు పైలట్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. హలో క్రూ మెంబర్స్, వెల్కమ్ టు సింగపూర్ అని. ఈ పదం వినిన వెంటనే నా కొడుకు ముఖంలో ఆనందం, ఆశ్చర్యం రెండు కలగలిపి అయోమయంలో ఉండిపోయాడు. కొంచెం సేపు వరకు మాటలు కూడా రాలేదనుకోండి. జమో అబద్ధమో తెలుసుకోవాలని విండో సీట్ లో కూర్చొని మరి బయట చూస్తూ ఉండగా అక్కడ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అని కనిపించడంతో అప్పుడు నమ్మకం కలిగింది. ఆశ్చర్యంతో, ఆనందంలో తబ్బిబ్బులైపోయాడనుకోండి. వాడి ఆనందం చూసి మాకు కూడా పట్టలేనంత సంతోషం కలిగింది. ల్యాండ్ అయ్యాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ని మిస్ అయిపోతున్నానన్న బాధ కూడా కనిపించింది. అందువల్ల ఈ సంతోషం మాకు అంతగా కనిపించలేదు. వాళ్ళ ఫ్రెండ్ కి బాయ్ చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ని మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కలుద్దామని అనుకున్నాం, కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనము దిగుదాము అనుకుని మేము లాస్ట్ వరకు వెయిట్ చేయడం వల్ల వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళు మాకు తర్వాత కనిపించలేదు. ఫ్లైట్ అయితే టెర్మినల్ 2 లోనే ల్యాండ్ అయింది. సో మేము జ్యువెల్ చాంగీని చూడాలని అనుకున్నాం, కానీ ఫస్ట్ బ్యాగేజ్ ని మనం కలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ గేట్ ని వెతకడంలోనే మాకు కొంచెం టైం పట్టిందనమాట. పెద్ద ఎయిర్పోర్ట్ కాబట్టి గేట్స్ కొంచెం కనుక్కోవడం కష్టమైంది. అలాగే ఎయిర్పోర్ట్ అంతా కూడా చైనీస్ లూనార్ ఫెస్టివల్ వల్ల చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇమిగ్రేషన్ ప్రాసెస్ కి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వెళ్ళాము. బ్యాగేజ్ ని కలెక్ట్ చేసుకున్నాము. ఇమిగ్రేషన్ అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో తెలుసా? 2 నిమిషాలు కూడా పట్టలేదు. ముందుగానే మేక్ మై ట్రిప్ లో సిమ్ ని బుక్ చేసుకున్నాము. సిమ్ పాయింట్ దగ్గరికి వెళ్లి సిమ్ ని కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. తర్వాత ఇంట్రెస్టింగ్ అయిన ఈ ఫ్లాప్ పిక్స్
అనే ఫోటో బూత్ దగ్గర అయితే మనం ఇప్పుడు పిక్చర్ తీసేసుకుంటున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫాబెట్స్ అని కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ స్క్రీన్ లో మన ఫోటోని క్లిక్ చేసుకోవాల్సి ఉంటది. ఏ ఫోటో కావాలో కూడా సెలెక్ట్ చేసుకోమంటది. ఒకవేళ ఆ ఫోటో బాగలేకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా ఫోటోని క్లిక్ చేసుకోవచ్చు. ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుందన్నమాట. అప్పుడు మనం అక్కడ ఉన్న పాయింట్ లోకి వెళ్ళి నిల్చుకుంటే ఎగ్జాక్ట్ గా మన ఫేస్ ని మ్యాచ్ చేస్తూ ఆల్ఫాబెట్స్ తో మన ఫేస్ అయితే అక్కడ అపియర్ అవుతుంది. మీరే చూడండి అసలు వాడి ఫేస్ ఎంత ఎగ్జాక్ట్ గా వస్తుందో. నాకైతే నిజంగా ఇది చాలా ఫన్ గాను క్రియేటివ్ గాను అనిపించింది. ఎయిర్పోర్ట్ లో ఇదొక మంచి అట్రాక్షన్. పిల్లలకైతే భలే సరదాగా ఉంటుందండి. మీరు సింగపూర్ కి వెళ్తే ఈ పాయింట్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఇన్స్టాలో వైరల్ అవుతున్న వాటర్ ఫాల్ గేట్ ఉంది కదా, దానికన్నా ముందు ఇది వస్తుందన్నమాట. దాని తర్వాత మనకు వాటర్ ఫాల్ గేట్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ వీడు ట్రై చేశాడు, మరి నేను ట్రై చేయకుంటే ఎలా? అందుకని నెక్స్ట్ నేను కూడా వెళ్ళాను. నేను కూడా ట్రై చేశాను. మీరు చూడొచ్చు వాడి ఫేస్ కూడా ఎగ్జాక్ట్ గా వచ్చింది, అలాగే నా ఫేస్ కూడా ఎగ్జాక్ట్ గా వచ్చింది విత్ హెయిర్ స్టైల్. నేను ఆ రోజు లీవ్ చేసుకున్నాను, హెయిర్ అలాగే వచ్చిందనమాట. మీరు ఎలా ఉంటుందో మీ ఫేస్ అపియరెన్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ అది సేమ్ అలాగే ఆల్ఫాబెట్స్ తో వస్తుంది. చాలా బాగుంది. మీరు సింగపూర్ కి వెళ్తే ఇది ఖచ్చితంగా ట్రై చేయడం మర్చిపోకండి. నేను ఇందాక చెప్పాను కదా మలేషియాని ఎందుకు వద్దనుకున్నామంటే, మలేషియాలో పిల్లలకి సరిపోయే అట్రాక్షన్స్ ఎక్కువగా లేవన్నమాట. పెట్రోనాస్ టవర్ తప్పితే, బాటు కేవ్స్ తప్పితే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకేమి పెద్దగా అట్రాక్షన్స్ ఉన్నట్టు అనిపించలేదు. ఇంకొకటి వీడు చాలా బోర్ గా ఫీల్ అయిపోతాడు. పిల్లలకి సంబంధించి అట్రాక్షన్స్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడికి వెళితే బాగుంటుంది, వాడి బర్త్డే సర్ప్రైజ్ బెస్ట్ గా ఉంటుంది అని ఆలోచించి సింగపూర్ డిసైడ్ అయ్యాము. అక్కడికి ఒక అడ్వెంచర్ ని కూడా చేయాలని అనుకున్నాము. సింగపూర్ నుంచి ఫెర్రీ తీసుకుని మలేషియాకి వెళ్ళాలని అనుకున్నాము. 5 hours ఉంటుందన్నమాట ఫెర్రీ. కానీ డైరెక్ట్ గా మలేషియాకి లేదు, మధ్యలో ఒక పాయింట్ దగ్గర మనం దిగి మళ్ళీ అక్కడ నుంచి బస్ లో రావాల్సి ఉంటుంది. అంత రిస్క్ ఎందుకు, అక్కడ చూడటానికి కూడా పెద్దగా ఏం లేవు కదా అని దాన్ని అవాయిడ్ చేసి లాస్ట్ మూమెంట్ లో సింగపూర్ అని డిసైడ్ అయిపోయామన్నమాట. అప్పటికే చాలా ఆకలిగా ఉండటంతో ఎయిర్పోర్ట్ లోనే ఏమైనా తిందామని అనుకుంటే పక్కనలోనే బర్గర్ కింగ్ కనిపిస్తే బర్గర్ కింగ్ కి వెళ్లి బర్గర్ ని ఆర్డర్ చేసుకుని ఫ్రైస్ ని ఆర్డర్ చేసుకుని పేమెంట్ చేద్దాం అనేసరికి కార్డు పని చేయలేదు. అలా సడన్ గా కార్డు పని చేయకపోతే ఎలా చెప్పండి? అందుకేనండి మేము ముందుగానే సింగపూర్ డాలర్స్ ని తెచ్చుకుంది. సింగపూర్ డాలర్స్ ఉండటం వల్ల కార్డు పని చేయకపోయినా కూడా టెన్షన్ పడకుండా క్యాష్ లో పేమెంట్ అయితే చేసేసాము. 25 SGD అయిందనమాట ఫుడ్ కి. తర్వాత అక్కడి నుంచే నాకు ఈ వాటర్ ఫాల్ స్క్రీన్ కనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను దీన్ని చూడటానికి. ఎంత బాగుందో తెలుసా? ఇది అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మాటల్లో అయితే అస్సలు చెప్పలేము. ఆ హైట్ లో ఆ వాటర్ పడుతున్నప్పుడు పక్షుల సౌండ్ కానీ ఆ పచ్చదనం కానీ నిజంగా మనం ఎయిర్పోర్ట్ లో ఉన్నామా లేకుంటే ఎక్కడైనా వాటర్ ఫాల్ కింద ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా సింగపూర్ కి వెళ్తే ఆ గేట్ ని అస్సలు మిస్ అవ్వకండి. సిమ్ తీసుకున్నాం కదా, ఆ సిమ్ ఓన్లీ సింగపూర్ కాలింగ్ కి అలాగే ఇంటర్నెట్ యూసేజ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ కాల్స్ అలౌ లేదనమాట అందులో. అయితే గ్రాబ్ యాప్ యూజ్ చేసుకుని క్యాబ్ నైతే బుక్ చేసుకున్నాము. క్యాబ్ పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే వచ్చి మనల్ని పికప్ చేసుకుంటారు. క్యాబ్ అయితే చాలా నీట్ గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు ఏదో సూపర్ కార్ లో వెళ్తున్నామేమో అని అనిపించింది. గ్రాబ్ లో క్యాబ్స్ పీక్ అవర్స్ లో మనకి ప్రైజెస్ హై ఉంటాయి అన్నమాట. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి హోటల్ రూమ్ కి అయితే 25 SGD అయింది. క్యాబ్ ఎక్కగానే ఆశ్చర్యంతో అమ్మా నేను నిజంగా కలకంటున్నానా లేక నిజంగా వచ్చామా నన్ను ఒక్కసారి గిల్లు అని అడిగాడు. ఆ మాట వినగానే నేనైతే కొంచెం ఎమోషనల్ అయ్యాను, అలాగే హ్యాపీ కూడా అనిపించింది. అలాగే నా సైడ్ లో షెల్ షేప్ లో ఉండే ఒక బిల్డింగ్, అదే ఎస్ప్లనేడ్ అంటారు, థియేటర్స్ ఆఫ్ డే, అక్కడ ఆర్ట్స్ ని పర్ఫామ్ చేస్తారంట. అలాగే అది డ్యూరేయన్ అనే ఫ్రూట్ షేప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని డ్యూరేయన్ అని కూడా పిలుస్తారు. అలాగే మెరీనా బే బిల్డింగ్, సింగపూర్ లో ఉండే పెద్ద ఫ్లైయర్, ఇవన్నీ కూడా చూసాము. ఇంకా రూమ్ కి అయితే రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయిపోయాము. రూమ్ అయితే చాలా స్పేషియస్ గా చాలా నీట్ గా ఉంది. మామూలుగా అయితే సింగపూర్ లో ఇంత స్పేషియస్ గా ఉండవని చెప్పటం విన్నాను, కానీ మా రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయి మాకు దగ్గరలోనే బూగీ స్ట్రీట్ అని ఉందన్నమాట. ఆ బూగీ స్ట్రీట్ చాలా బాగుంటది, చాలా క్రౌడెడ్ గా, చాలా లైట్స్ తో, చాలా కిటకిట అనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ బూగీ స్ట్రీట్ కి అయితే వాక్ లో వెళ్ళిపోయాము. అక్కడ 1 SGD కి ఐస్ క్రీమ్ దొరికింది. ఫస్ట్ వెళ్ళగానే ఆ ఐస్ క్రీమ్ ని తినేసాము. బూగీ స్ట్రీట్ లో షాపింగ్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏమైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని చెప్తారు. స్ట్రీట్ షాపింగ్ కి స్ట్రీట్ ఫుడ్ కి చాలా బాగుంటుంది. 8:30 వరకు అక్కడే టైం స్పెండ్ చేసి సింగపూర్ లో ఫేమస్ అయిన కయా బాల్స్ ని
కూడా ట్రై చేసాం. నాకైతే చాలా నచ్చాయి. ఆ రోజుకి షాపింగ్ ఏమీ చేసేది వద్దు అనుకుని జస్ట్ ఫుడ్ ని మాత్రం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూమ్ కి వెళ్తున్నప్పుడు మాకు సింగపూర్ లో ఉండే సిటీ బస్ డబుల్ డెక్కర్ బస్ కనిపించింది. వెళ్లేలోపు ఈ బస్ ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుని హోటల్ కి వెళ్లేటప్పుడు ఒక థాయ్ రెస్టారెంట్ ని అయితే చూసాము. అక్కడ చికెన్ రైస్ ని తీసుకున్నాము. నాకైతే చాలా ఆయిలీగా అనిపించింది, కానీ ఆ రోజుకి ఓకే టైర్డ్ అయిపోయాం కాబట్టి ఏది దొరికితే అది తిని ఇంకా హోటల్ కి వెళ్ళామన్నమాట. అలా మా మొదటి రోజు సింగపూర్ లో గడిచింది. గైస్ చూసారా నా బర్త్డే సర్ప్రైజ్? స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.